ఒక స్వీట్ అది టేస్టీగా ఉండటమే కాదు చాలా హెల్తీ కూడా అయితే భలే ఉంటుంది కదా. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ వంటకాల్లోంచి వచ్చిన ఒక అద్భుతమైన స్వీట్ గురించి మాట్లాడుకుందాం. అదే సున్నుండలు. ఇంత సింపుల్గా కనిపించే ఈ స్వీట్లో అంత స్పెషలేముందో చూద్దామా? అసలు సున్నుండలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది వేయించిన మినపప్పు, స్వచ్ఛమైన నెయ్యి, ఇంకా బెల్లం లేదా పంచదారతో చేసే ఒక పోషకాల ప్యాక్ అనమాట. ఆంధ్రలో పండగలొచ్చినా, ఇంట్లో అయినా మంచి కార్యం జరిగినా సున్నుండలు ఉండాల్సిందే. పదార్థాలు చాలా తక్కువే అయినా దీని రుచి మాత్రం అమోఘం. మరీ సున్నుండలు అంటే మామూలు స్వీట్ కాదు. ఇందులో ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంటే మంచి బలమనమాట. అంతేకాదు ఇది న్యాచురల్గా గ్లూటెన్ ఫ్రీ కూడా. చాలా తక్కువ సామానుతో నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా, వావ్! టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, ఇంకేం కావాలి చెప్పండి. సరే, సున్నుండల స్పెషాలిటీ ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి అసలు ఏం కావాలో చూద్దాం. ఈ స్వీట్కి ప్రాణం పోసే ఆ ముఖ్యమైన పదార్థాలేంటో తెలుసుకుందాం పదండి. చూడండి, దీనికి కావలసిందివి చాలా సింపుల్. పెద్ద లిస్టేమీ లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మినపప్పు. ఇదే మన రెసిపీకి హీరో. ఆ తర్వాత తీపి కోసం బెల్లం కాని పంచదార కాని, అది మనిష్టం. ఇక నెయ్యి. అబ్బా, దీని గురించేం చెప్పాలి, ఇదే అసలు మ్యాజిక్ అంతా. ఫైనల్ టచ్గా కొంచెం యాలకులు. ఆ సువాసనకే సగం ఫ్లాట్ అయిపోతాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఏ పప్పు వాడాలి? పొట్టు మినపప్పా లేక మినపగుళ్ళా? చూడండి, పొట్టుపప్పు అయితే పోషకాలు ఎక్కువ, రుచి కూడా కొంచెం నట్టిగా భలే ఉంటుంది. కానీ వేయించడానికి కాస్త టైం పడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే మినపగుళ్ళైతే కొత్తగా చేసేవాళ్లకు చాలా ఈజీ, ఫాస్ట్గా ఈవెన్గా వేగిపోతాయి. ఓకే, ఇప్పుడు అస్సలు సిసలైన స్టెప్కొచ్చేశాం. ఇదే మొత్తం రెసిపీకే చాలా ఇంపార్టెంట్. సున్నుండలకి ఆ యునీక్ టేస్ట్, ఆ వాసన వచ్చేది ఈ స్టెప్ వల్లే. అదే వేయించడం. ఈ స్టెప్కి కొంచెం ఓపిక కావాలి చెప్తున్నా, కానీ ఆ రిజల్ట్ చూస్తే ఆ కష్టమంతా మర్చిపోతారు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. కొద్దిసేపటికే చూడండి, ఇల్లంతా ఒక మంచి కమ్మటి వాసన వచ్చేస్తుంది. పప్పు కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఒక 12-15 నిమిషాలు పడుతుందంతే. ఇక్కడ ఒకటే రూల్, నిదానమే ప్రధానం. లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయిస్తేనే పప్పు చేదు రాకుండా ఆ మంచి అరోమా బయటకొస్తుంది. హై ఫ్లేమ్ పెట్టామా, పైన మాడిపోయి లోపల పచ్చుగా ఉండి టేస్ట్ అంతా పాడైపోతుంది. సో ఈ విషయంలో మాత్రం అస్సలు తొందరొద్దు. సరే, ఫ్లేవర్కి బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి అసలు రూపమిచ్చేద్దాం. అంటే గ్రైండ్ చేయడం, మిక్స్ చేయడం, ఫైనల్గా లడ్డూలు చుట్టడం. పదండి. ఓకే, పప్పు వేగిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్రైండ్ చేయాలి. పప్పుతో పాటు మనం తీసుకున్న బెల్లం లేదా పంచదార, యాలకలు కూడా కలిపి మిక్సీ పట్టేయాలి. అయితే ఇక్కడో చిన్న ట్రిక్ ఉంది. మరీ మెత్తటి పిండిలా కాకుండా కొంచెం రవ్వరవ్వగా, అలా బరకగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సున్నుండ తింటుంటే ఆ ఫీల్ వస్తుంది. ఇప్పుడు అస్సలు మజా ఇక్కడే ఉంది. ఆ మంచి వాసనొస్తున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దానిమీద వేడివేడి నెయ్యి పోయండి. ఆ పొడి మీద నెయ్యి పడగానే సుయ్ మని ఒక శబ్దం వస్తుంది. అబ్బా, ఆ వాసన అమోఘం! ఆ వేడి నెయ్యే ఈ పొడినంతటినీ దగ్గరికి తెచ్చి లడ్డూలు చుట్టడానికి వీలుగా చేస్తుంది. ఇక మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిలోకి తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టీయడమే. ఓకే, బేసిక్ ప్రాసెస్ అంతా మనకు వచ్చేసింది. కానీ ప్రతిసారి పర్ఫెక్ట్గా ఫెయిల్ అవ్వకుండా సున్నుండలు రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే మనం చేసే సున్నుండలు ప్రతిసారి ఒకేలా పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి? ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఎలా చూసుకోవాలి? రండి, దాని గురించే మాట్లాడుకుందాం. ఈ టిప్స్ చాలా హెల్ప్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉన్న మంచి క్వాలిటీ పప్పు వాడండి. టేస్ట్ అక్కడే మొదలవుతుంది. ఇక వేయించే విషయంలో ఓపిక ఎంత ముఖ్యమో మనం ముందే మాట్లాడుకున్నాం. ఒకవేళ లడ్డూలు సరిగా రావట్లేదు, విడిపోతున్నాయి అనిపిస్తే టెన్షన్ పడద్దు. సింపుల్గా ఇంకొంచెం వేడి నెయ్యి కలపండి, సెట్ అయిపోతుంది. ఇంకా రిచ్గా కావాలనుకుంటే కొంచెం జీడిపప్పు, బాదం లాంటివి కూడా వేసుకోవచ్చు. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? వీటి షెల్ఫ్ లైఫ్.
ఒకసారి చేసి మంచి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే చాలు. బయటే దాదాపు 2 వారాల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంటే ముందుగా చేసి పెట్టుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ స్నాక్ అన్నమాట. చూసారా, మన కష్టానికి ఓపికకి దక్కిన ఫలితమిది. నోట్లో వేస్తే కరిగిపోయేంత మెత్తగా మంచి పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన స్వీట్. ప్రతి ఉండలో మనం పెట్టిన శ్రద్ధ, ప్రేమ కనిపిస్తాయి. సో సున్నుండలు చేయడం అనేది మన ట్రెడిషనల్ వంటకాల ప్రపంచంలో ఒక చిన్న అడుగు మాత్రమే. ఈ అనుభవం ఒక కొత్త ఆలోచనని రేకెత్తించింది. నెక్స్ట్ మనం ఏ సాంప్రదాయ వంటకం గురించి తెలుసుకుందాం? ఇలాంటి అద్భుతమైన రుచులను అన్వేషించే ప్రయాణం అందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.